कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. కవిత కేసీఆర్కు రాసిన లేఖ బయటపడ్డ తర్వాత కవిత కాంగ్రెస్లో చేరతారన్న ఊహాగానాలు వచ్చాయి. తర్వాత కవితే దాన్ని ఖండించారు కూడా. రేవంత్ రెడ్డి కూడా దీని మీద స్పందించారు సార్. చిట్ చాట్లో భాగంగా నేనున్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్లోనికి రానివ్వను అని చెప్పి. ఏం సార్ రేవంత్ రెడ్డి అంత పట్టుదలగా ఉండడానికి కారణం ఏంటి? ఆయన రాజకీయ ప్రస్థానం మీరు గమనిస్తే యాంటీ కేసీఆర్ ఫ్యామిలీని అటాక్ చేస్తూ పొలిటికల్గా ఎమర్జ్ అయ్యాడు. ఇప్పుడు మీకు బీజేపీలో బండి సంజయ్, కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ ఫ్యామిలీ కేసీఆర్ రూల్ను టార్గెట్ చేసుకొని బలంగా ముందుకొచ్చారు. సో బండి సంజయ్ని మధ్యలో పార్టీ హైకమాండ్ పక్కకు పెట్టడం వల్ల రేవంత్ రెడ్డి మరింత పవర్ఫుల్గా ఎమర్జ్ అయ్యాడు. ఎందుకంటే మీరు అంతకుముందు కాంగ్రెస్ నాయకులతో పోలిస్తే కేసీఆర్ను టార్గెట్ చేసి తన పొలిటికల్ యాక్టివిటీ అంతా నడిపాడు. దానికి ప్రజలు రివార్డ్ కూడా చేశారు. ఎందుకంటే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలా వద్దా అనే అంశం పైన, కేసీఆర్ వ్యవహార సరళిపైన, కేసీఆర్ కుటుంబ పాలన అనే అంశంపైనే పొలిటికల్ రెఫరెండంగా లాస్ట్ ఎలక్షన్స్ వచ్చాయి. కేసీఆర్ ప్రభుత్వ ఏం చేసింది మంచి చెడుల కన్నా ది ఎంటైర్ పొలిటికల్ ఫోకస్ వాజ్ ఫర్ అండ్ అగెన్స్ట్ కేసీఆర్కు వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో అందుకే మీకు ఉప ఎన్నికలు దుబ్బాక, హుజూరాబాద్, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు భారీ ప్రభావం చూపడానికి కారణము యాంటీ కేసీఆర్ ఓటు పోలరైజ్ కావడమే. అందువల్ల రేవంత్ రెడ్డి పర్సనల్ పొలిటికల్ ఎమర్జెన్సీ చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి దారితీసిన పరిణామాలను విశ్లేషించిన కేసీఆర్ పైన, కేసీఆర్ కుటుంబం పైన ప్రజా వ్యతిరేకతను రగిలించడం ద్వారా ఒక బలమైన నరేటివ్ తెలంగాణ సమాజానికి కేసీఆర్ కుటుంబము ప్రమాదకరంగా మారారు అనే అంశాన్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మీరు ఇదే తెలంగాణను దోచుకున్నారు, కుటుంబం మాత్రమే బాగుపడింది, కుటుంబంలో వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగం రాలేదు. అందువల్ల కుటుంబము వర్సెస్ కేసీఆర్ ఫ్యామిలీ వర్సెస్ తెలంగాణ ప్రజలు, ఈ కాంట్రడిక్షన్ను ప్రజల్లో బలంగా తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగలిగారు. సో సహజంగా ఇప్పుడు దాన్ని డైల్యూట్ చేసుకోవడం ద్వారా తమ పొలిటికల్ ఫోకసే పోతుంది అనేది రేవంత్ రెడ్డి ఆలోచన. అందుకే మీరు కవిత చేరుతారని ఊహాగానాలు వచ్చినప్పుడు అఫ్కోర్స్ కవిత ఖండించిన మాట నిజం, కానీ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి వర్గమే బలంగా వ్యతిరేకించారు. మిగతా వాళ్ళు వ్యతిరేకించకపోవచ్చు, ఎందుకంటే వారు ఈ ఎమర్జెన్సీ నేను చెప్పిన పొలిటికల్ ఎవల్యూషన్లో భాగం కాదు. సో రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణ సమాజము వర్సెస్ కేసీఆర్ కుటుంబము అనేటువంటి ఒక మ్యాచ్ ఆడి ఆ మ్యాచ్లో తెలంగాణ సమాజానికి కేసీఆర్ కుటుంబం ప్రమాదము అని ఒక నరేటివ్ బిల్డ్ చేసి ఆ నరేటివ్ను ప్రజలు విశ్వసించి ఓటు వేయడం ద్వారా అధికారంలోకి వచ్చారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో ఒకరిని యాక్సెప్ట్ చేసినా లేదా కేసీఆర్ కుటుంబం పైన కావాలని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కుటుంబాన్ని చీలుస్తున్నారు అనే భావన ప్రజల్లోకి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీకి అదనంగా కలిసి వచ్చే అంశం ఉండదు, ఏమైనా నష్టమే అన్నది రేవంత్ రెడ్డి ఆలోచన. ఎందుకంటే ఇప్పటికిప్పుడు కవిత కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూర్చేది ఏమైనా ఉంటుందా అని, ఏమైనా ఉంటే బీఆర్ఎస్ బలహీన పడటానికి ఉపయోగపడుతుంది. బీఆర్ఎస్ బలహీన పడితే కాంగ్రెస్కు లాభమా? ప్రతిపక్ష స్పేస్లో బీజేపీ మరో కంటెండర్ ఉన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ లాగా కాదు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బలహీన పడితే ఆ వ్యతిరేకతను గల్వనైజ్ చేయడానికి ఎవరు లేరు, ఎవరైనా ఎమర్జ్ అయితే తప్ప. కానీ తెలంగాణలో మీకు ఒకవేళ బీఆర్ఎస్ బలహీనపడ్డ బీజేపీ ఉంది. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ను బలహీనపరిచి కాంగ్రెస్కు ప్రయోజనం ఏంటి? ఇప్పుడు కేసీఆర్ చేసిన పొరపాటు రేవంత్ రెడ్డి ఎందుకు చేయాలనుకుంటాడు? కేసీఆర్ చేసిన పొరపాటు అదే కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా బలహీనపరిచాడు. కేసీఆర్ అనుకున్నది ఏంటంటే
అపోజిషన్ పార్టీని చీల్చేసి ముక్కలు చేసి ఎమ్మెల్యేలను లాక్కొని లేవకుండా చావకొడితే తనకు ఎదురుండదు అని అనుకున్నాడు. కానీ ఆయన అంచనా పొరపాటు. నాలాంటి వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నాం, మీరు కాంగ్రెస్ని లేవకుండా చేస్తే ఒక అపోజిషన్ పార్టీని లేకుండా చేయొచ్చు, కానీ అపోజిషన్ స్పేస్ను లేకుండా చేయలేం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే కేసీఆర్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశాడో అంతకన్నా బలమైన ప్రతిపక్షం రూపంలో బీజేపీ ఎమర్జ్ అయింది. సో దుబాక, హుజురాబాద్, జిహెచ్ఎంసీ ఫలితాలు అందుకు ఉదాహరణ. సో బీజేపీ జాతీయ నాయకత్వ స్వయంకృతాపరాధం వల్ల బీజేపీ దెబ్బతిన్న తప్ప ఒక దశలో బీజేపీ ఆల్టర్నేటివ్ అనే స్థాయికి కూడా వచ్చింది. సో అందువల్ల కాంగ్రెస్ బలహీనపరిచి బీజేపీని బలోపేతము చేసి కేసీఆర్ లాభపడ్డా, నష్టపోయాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఒక రకంగా దోహదం చేశాడు, తన పతనాన్ని కోరుకున్నాడు. నిజంగా చెప్పాలంటే అపోజిషన్ స్పేస్లో కాంగ్రెస్ బీజేపీ రెండూ ఉంటే బీఆర్ఎస్ లాభం అయ్యేది. ఎందుకంటే వాళ్ళిద్దరూ యాంటీ కేసీఆర్ ఓటు చీల్చుకునేవాళ్ళు. యాంటీ కేసీఆర్ ఓటు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ వెనకాల ఎక్కువ పెద్ద మొత్తంలో ర్యాలీ కావడం వల్ల బీఆర్ఎస్ దెబ్బతిన్నది. ఈ వాస్తవం బహుశా రేవంత్ రెడ్డి గుర్తించినట్టున్నాడు. ఇప్పుడు తన వ్యతిరేక స్పేస్లో బీఆర్ఎస్ బీజేపీ ఉంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు వాళ్ళిద్దరు చీల్చుకుంటారు. కానీ బీఆర్ఎస్ని ఇంకా బలహీనం చేసి బీజేపీని బలోపేతం చేసిందనుకోండి, కాంగ్రెస్కే నష్టం కదా. అందువల్ల అపోజిషన్ స్పేస్లో రెండు బలమైన పోటీదారులు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి తనతో మ్యాచ్ అవుతున్నప్పుడు వాళ్ళిద్దరిలో కానీ బలహీనపరిచి కాంగ్రెస్కి ఏంటి ప్రయోజనం? ఇప్పుడు కవిత బయటకు వస్తే కొత్తగా కాంగ్రెస్కు బలం చేకూరేది ఏమీ లేదు, బీఆర్ఎస్కు మాత్రమే నష్టాన్ని కొంత కలిగించవచ్చు. తర్వాత మూడో అంశం ఏంటంటే కవిత పట్ల ప్రజల్లో సానుకూలత ఉందా అనేది ఒక క్వశ్చన్. అయ్యో కవితకు అన్యాయం జరిగింది అనేది ప్రజలు భావిస్తున్నారా? అదే జరిగితే బీఆర్ఎస్ఏ వదులుకోదు కదా. బహుశా కాంగ్రెస్ నాయకులకు అంచనా ఏంటంటే కవిత పట్ల అంత అనుకూలత ఏమీ ప్రజల్లో లేదు, అందువల్ల ఇప్పుడు తమకు కలిసి వచ్చే అంశము ఏమీ లేదు, ఇంకో పవర్ సెంటర్ను తెచ్చిపెట్టుకోవడం తప్ప అనే భావన బహుశా రేవంత్ రెడ్డికి ఉండవచ్చు.